కొత్తపల్లి మండలం కొత్త మూలపేట గ్రామం కేఎస్ఈజెడ్ఆర్ఆర్ కాలనీ మాతావారిపాలెంకు చెందిన నలుగురు యానిమేటర్లు డాక్రా గ్రూప్ సంబంధించిన సొమ్ములను కాజేశారని పీతల నోకమ్మ, మాతా హైమావతి, మాతా విజయకుమారి ఆరోపించారు. కొత్తపల్లి మండలం కొత్త మూలపేట గ్రామం కేఎస్ఈజెడ్ఆర్ఆర్ కాలనీ మాతావారిపాలెంకు చెందిన నలుగురు యానిమేటర్లు డాక్రా గ్రూపులకు చెందిన 40 లక్షల రూపాయలు డ్రా చేసి వారి సొంతానికి వాడుకోవడం జరిగిందని పీతల నోకమ్మ, మాతా హైమావతి, మాతా విజయకుమారి పేర్కొన్నారు. సోమవారం యానిమేటర్లు మాతా సత్యవతి, మాతా అన్నప్రియ, మాతా బేబీ, మాతా భారతీదేవులు ఈ గ్రూపులకు చెందిన డాక్రా సొమ్ములను కాజేయడం జరిగిందని వారు ఆరోపించారు. అంతేకాకుండా శ్రీనిధి డబ్బులు కూడా గ్రూప్ సభ్యులకు తెలియకుండా డ్రా చేయడం జరిగిందని, యానిమేటర్లపై సిసి సూర్యనారాయణ, ఏపీఎం శ్రీధర్లకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ యానిమేటర్తో కలిసి వీరు మమ్మల్ని మోసం చేయడం జరుగుతుందని, తక్షణమే తమకు న్యాయం చేయాలని అధికారులను వారు కోరారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. దీని వరకు మాకు న్యాయం జరిగించాలని మేము కోరుతున్నాం. హైమావతి, మాది మూలపేట, మాది డాక్రా విషయమే మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాది సువర్ణ గ్రూప్ అనే వివోలో నేను సభ్యురాలుగా ఉన్నానండి. మాది 10 మంది గ్రూప్ అయితే మా దాంట్లోనే 2 యానిమేటర్లు ఉన్నారండి. 2 కువైట్లో ఉన్నారు, ఒకరేమో హైదరాబాద్లో ఉన్నారు, ఒక చిత్తూరులో ఉన్నారు సార్. వీళ్ళు ఉంటుండగానే మా యానిమేటర్లు కలిసి ప్రెసిడెంట్ కలిసి లోన్కి వెళ్ళిపోయి మాకు ప్రమేయం లేకుండా వారే బ్యాంక్కి వెళ్ళిపోయి 20 లక్షలు లోన్ కొట్టేసుకోవడం, వాళ్ళే తీసుకోవడం ఇలా జరుగుతుంది సార్. శ్రీనిధి కూడా వాళ్ళే కొట్టుకుంటారండి. శ్రీనిధి ఇవన్నీ తీసుకున్న వాళ్ళు వడ్డీ వ్యాపారం ఇవన్నీ చేసుకుంటూ మమ్మల్ని ఎంతగానో బాధ పెడుతున్నారండి. ఈ విషయాన్ని మేము సీసీ గారికి అలాగే ఏపీఎం సార్కి కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళామండి. వాళ్ళు మాకేమీ సమాధానం కానీ మాకు సహకరించడం కానీ ఏం చేయలేదు సార్. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేసుకున్నామండి. గతంలో మేము 20 సంవత్సరాల బట్టి నుంచి మా గ్రూప్ నడుపుకుంటున్నామండి. అలాగే మరి శ్రీనిధి 1 లక్ష రూపాయలు కొట్టారండి. అయితే అది కట్టేసామండి. మరి ఆవిడ కట్టలేదన్నట్టుగా మాకు మనీ వాయిదాలు చూపించిందండి. వాయిదాల ప్రకారంగా మేము కడితే మరి ఆ డబ్బులు ఆవిడ అకౌంట్లో వేసేసుకున్నదండి. మళ్ళీ 1 లక్ష రూపాయలు కొట్టిందండి. ఆవిడ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుందండి. మేము కట్టాలా అలాగనేసేసి మళ్ళీ సీసీ వచ్చి మమ్మల్ని బెదిరిస్తే ఇన్ని డబ్బులు కట్టాలా అలాగనేసేసి మమ్మల్ని అడుగుతున్నారండి. మేము సీసీ దృష్టిలోనే పెట్టామండి, ఏపీఎం దృష్టిలో పెట్టామండి. వాళ్ళు పట్టించుకుంటలేదండి. మా గ్రూప్ను కూడా చూడండి అనేసి ఆవిడ గ్రూప్ నుంచి మా గ్రూప్ని పట్టించుకోలేదండి. మరి అదేవిధంగా పసుపు కుంకుమ అనేసి 1 లక్ష రూపాయలు వచ్చాయండి, అవి కనపడలేదండి. మరి 0 వడ్డీ 40,000 వచ్చాయండి, అవి కనపడలేదండి. మా పొదుపు కనపడలేదండి. మరి ఆవిడ మీ గ్రూప్ చూడడం అలాగనేసి మా గ్రూప్ని వదిలేసిందండి. మాకు న్యాయం చేయాలి అలాగనేసి ముందు సూట్ కూడా వచ్చి నేను కలెక్టర్ ఆఫీస్లో పెట్టడం జరిగిందండి. పట్టించుకోలేదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను అలా తిరుగుతూనే ఉన్నానండి. మరలా ఇది 2వ సారి అండి. మరి ఒకే ఇంట్లో 4 యానిమేటర్లు అండి. వాళ్ళ ఇంట్లోనేనండి కుంభకోణం అంతానండి శ్రీనిధులు కొట్టుకుంటారండి. వాళ్ళ ఇష్టం అండి. స్టాంపు బుక్ కాళ్ళ దగ్గరే ఉంటుందండి, పొదుపు కాళ్ళ దగ్గరే ఉంటుందండి, మరి చెక్ బుక్ కాళ్ళ దగ్గరే ఉంటుందండి. మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కూడా ఆవిడ ఇష్టమేనండి పెట్టుకుంటారండి. ఎవరికి చెప్పరండి. ఆవిడకి ఇష్టమైన వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీని ఆవిడ స్వాధీనంలో తీసుకుంటుందండి. అడిగిన వాళ్ళని గ్రూపులోంచి తొలగింతుందండి. మరి